హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ అంటూ మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏమిటి ఏందనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు ఏ విధంగా తోడ్పడ్డాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 6 గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కారు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు కీలక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. భద్రాద్రి శ్రీరాముడి సన్నిధిలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణ మహిళలకు సంబంధించింది. ఇకపోతే త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని బట్టి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మరోసారి ఆయన గుర్తు చేశారు. జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లకు, అంగన్వాడీ సిబ్బందికి జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యం పరిపాలన సాగుతుందన్నారు. కాగా మహిళలకు ఇది నిజంగానే అదిరిపోయే శుభవార్తని చెప్పుకొచ్చారు. భద్రాద్రి రాముని సన్నిధిలో బట్టి చేసిన ఈ కీలక ప్రకటనతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.